బిందువు అనేది అర్థం అవుతుంది. ఆ బిందువు ప్రదేశం మీరు లలితా సహస్రనామలో ఆ బిందువు అనేదే ఇంపార్టెంట్. ఆ బిందువు అనేదే ఈ జీవేశ్వర ఐక్యం, ఈ పార్వతీ పరమేశ్వరుల ఐక్యం. ఇదే శివోహం, ఇదే సోహం. కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం ఇది బయట లేకుండా, ఇప్పుడు చూడండి, బయట శ్వాసని తీసుకోవట్లేదు, మీకు పైకి కిందకి అంటున్నాను చూడండి. స్లోలీ మైండ్ మనోలయం జరుగుతుంది. మైండే ఇంతవరకు మనకు ఆబ్స్టికల్. ఈ మైండ్ని ఆపే ప్రక్రియ జరుగుతుంది. మైండ్ ఆగిపోతే ఇంకెవరో మీకు ఎనిమి లేరు. ఈ మైండే బిగ్గెస్ట్ ఆబ్స్టికల్. ఈ జీవేశ్వరుల ఐక్యం కాకుండా ఉండడానికి, ఈ ద్వైతంగా ఉండటానికి మెయిన్ కారణం అంటే మైండ్, మనస్సు. ఈ మనస్సు ఉంటే శరీరం ఉంటుంది. ఈ రెండు బాడీ మైండ్ కాంప్లెక్స్ ఎప్పుడూ ఉంటాయి. ఈ నామరూపాలు ఇవన్నీ కూడా బయట కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ లోపల ప్రాణాయామ, ఇదే ప్రణవోపాసన, ఈ ప్రణవోపాసన చేసుకుంటే మీకు ఆత్మదర్శనం జరుగుతుంది. జీవన ముక్తులుగా వెళ్తారు. ఎన్లైటన్మెంట్, ముక్తి, మోక్షం, నిర్వాణం అన్నీ జరుగుతాయి. ఇంకొకసారి మీకు అందరికీ, మీరందరూ గురువులే. ఎక్కడ ఎవరు గురువు అనేది, గురువు ఈశ్వరుడు అందరూ మీరే. అందరూ మీరు ఏ జన్మలోనో నాకు గురువులై ఉండొచ్చు. ఇవి నేను కేవలం ఒక మాధ్యమంగా మీకు ఇస్తున్నాను. ఇది నాలో ఏమీ గ్రేట్నెస్ లేదు. దిస్ ఈజ్, ఇవన్నీ కూడా మీకు అర్హత ఉంది కాబట్టి ఇది మీకు అందుతుంది. ఇక్కడ నా స్పెషలైజేషన్ ఏమీ లేదు. ఇదంతా ఈ జ్ఞానం శివుడిదే. గురువు, శివుడు అంతా ఒక్కటే. మనం అంతా ఒక్కటే. ఈ ద్వైతమే లేనప్పుడు ఉన్నది ఎవరు? ఉన్నది ఒక్క దైవమే. జస్ట్ ఓన్లీ గాడ్ ఈజ్ రియల్. ఈ ప్రాణమే బ్రహ్మ, ఈ ప్రాణమే దైవం, ఈ ప్రాణమే ఈశ్వరుడు. సో వన్స్ అగైన్ ఈ మహాప్రాణం గురించి, ఈ ప్రాసెస్ని, ఈ ప్రణవోపాసనని చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓం శ్రీ గురుభ్యో నమః.